పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో 32 సంవత్సరాలు అలాగే 34 సంవత్సరాలు, కానిస్టేబుల్కి 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు, ఎస్ఐకి అంటూ ప్రభుత్వం అయితే ఇచ్చింది నోటిఫికేషన్. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగుల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి నిరసన అయితే వచ్చినటువంటి సందర్భం. నేడు జీవోఎంఎస్ నెంబర్ 122ను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఆ జీవో ప్రకారంగా ఈ నిరుద్యోగులందరికీ కూడా 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే కనబడతా ఉంది. వీళ్ళు ఇక్కడ చాలామంది కూడా నిరుద్యోగ అభ్యర్థులు ముఖ్యంగా 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఉన్నట్టు ఏది ఉంటే వారి యొక్క ఉద్యోగ కనీసం రాసేటువంటి అర్హతను కూడా కోల్పోయేవారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అమ్మ, మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మీకు అర్హత ఉండేనా? నాది 19 days తోటి నేను ఈ ఛాన్స్ మిస్ అయిన గత 87 జీవో ద్వారా. ఇది ఏజ్ రిలాక్సేషన్ అనే సమస్య ప్రభుత్వం దృష్టికి పోయి నిన్న 120 జీవో ద్వారా మాకు మళ్ళా 122 జీవో ద్వారా మాకు అవకాశం కల్పించిన రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మాలో ఒకరిలా ఉంటూ మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా అందరికీ న్యాయం చేసిన సామ రామ్మోహన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకు మీకు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వలన కొంత మేరకు రిలాక్సేషన్ కనబడుతూ ఉంది? ఎంతమందికి ఒక ఇబ్బంది నుంచి బయటపడ్డారు అనుకోవచ్చు? అయితే ఏజ్ రిలాక్సేషన్ ఈ 34 కానిస్టేబుల్కి 34 ఎస్ఐకి 37 ఇవ్వడం వల్ల దాదాపు ఒక 85-90% మంది అయితే దీని నుంచి బయటపడ్డారు. ఏజ్ బాధితులు అనేది బయటపడ్డారు. బట్ కాకపోతే ఇంకో 10% మంది కూడా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళు మా మిత్రులే. వాళ్ళు కూడా చాలా ఫైట్ చేసిరు, పోరాటం చేసిరు. ఇప్పుడు నిన్న 34-37 రాగానే కొంతమంది బాధపడ్డారు, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అందరికి చెప్తున్నాను, 36-38 కోసం పోరాడిన మన మిత్రులందరికీ మనం గవర్నమెంట్కి ఒక విషయం చెప్పాలంటే మనం గవర్నమెంట్కి 20,000 పోస్టులు పెంచాలని కొంతమంది ధర్నాలు చేసిరు, ఇది చేసిరు. మనం కూడా రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వానికి. రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం ఇక మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేక 7,000 పోస్టులు వేసి దానికి మేము సంతోషపడ్డాం. బట్ కాకపోతే ఈ ఏజ్ రిలాక్సేషన్ 34-37 ఇచ్చినందుకు మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి అన్న గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్యను మాలో ఒకడుంటూ సామ రామ్మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కోసం అయితే సామ రామ్మోహన్ రెడ్డి అన్న గారు అయితే చాలా కష్టపడ్డాడు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఒక సంతోషమేనా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ముఖ్యంగా ఆ నోటిఫికేషన్ విషయం అసలైంది స్ట్రాంగ్ రీజన్ ఉందన్న. నాకు 11 months అంటే 8 months నాకు ఏజ్ మిస్ అయింది. సో ఇప్పుడు మాకు రేవంత్ అన్న ఒక అవకాశం ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. నిన్న సాయంత్రం నుంచి చాలా అంటే మేము దాదాపు 45 days నుంచి రోడ్లో పట్టుకుని తిరిగాము. గాంధీ భవనం 5-6 సార్లు తిరిగాము. డీజీపీ ఆఫీస్ 2 సార్లు డీజీపీ 2 సార్లు కలిసాము. మంత్రులను కలిసాము, ఎమ్మెల్యేలను కలిసాము. ఎవ్వరూ మాకు సమాధానము దొరకలేదు. సో ఇక మాకు మా ఎదురు చూసి మా కళ్ళకు కాయలు కాసినాయి. అసలు ఏంటంటే అసలు ఇది వస్తుందా రాదనేది తపనంలో మేము ఆందోళన చెందుతున్నాం. సో అదే సమయంలో సామ రామ్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు ఎవరు డిప్రెషన్కి వెళ్ళొద్దు, నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నకు దృష్టికి తీసుకెళ్తా, మీకు ఖచ్చితంగా ఏజీ ఇప్పించి మీకు అవకాశం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి అన్న అని ఈరోజు మాకు అవకాశం ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నాది రంగారెడ్డి, సైబరాబాద్ నుంచి వచ్చిన. సో మా డిస్ట్రిక్ట్ ఏంటంటే ఒక్క పోస్ట్ లేదన్న, సివిల్ కానీ ఏఆర్ కానీ ఒక్క పోస్ట్ లేదు. సో అంటే ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక్క సివిల్ పోస్ట్ లేదు, ఒక ఏఆర్ పోస్ట్ లేదు. మాకు ఏజీ అవకాశం ఇచ్చింది, చాలా సంతోషం. కానీ ఏజీ ఇచ్చిర్రు కానీ పోస్ట్ లేదు. సో మాకు బయట కొట్టుకోవడానికి అవకాశం ఓపెన్లో కొట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ అయితే ఒక పోస్ట్ లేదు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే తెలంగాణ మొత్తంలో స్టేట్ అంటే డివైడ్ చేయవద్దు, జిల్లాల వైజ్గా చిక్కు పెట్టుదన్న ఒక రిక్వెస్ట్. నేను అనేది ఏంటంటే మీరు మా సమస్యలను తీర్చాలని అనుకుంటున్నా, మనసారా కోరుకుంటున్నా. ఏంటంటే తక్షణమే హైదరాబాద్ రంగారెడ్డికి పోస్టులు ఇచ్చి అన్ని డిస్ట్రిక్ట్లతో పాటు మాకు కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 0 పోస్ట్తో నోటిఫికేషన్ కనబడతా ఉందా ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి? 0 పోస్ట్ అన్న, నో సివిల్ నో ఏఆర్. హైదరాబాద్ రంగారెడ్డికి ఒక పోస్ట్ లేదు. ఏమంటారు అంటే ఫ్యూచర్ సిటీ కోసము మేము ఉత్తర్వులు రాష్ట్రపతికి పంపించాము. ఆ రాగానే ఫ్యూచర్ సిటీ ప్రకారం మీకు మంచి నోటిఫికేషన్ ఉందని అంటున్నారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే అది మనకు తెలిసిన విషయమే. 1 month కావచ్చు, 2 months కావచ్చు, 2 years కావచ్చు. అప్పటి వరకు మళ్ళీ మా ఏజ్ పోయిందనుకో మా పిల్లలన్నా మా ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దీన్ని అర్థం చేసుకొని రేవంత్ అన్నకి ఏం చెప్తున్నాం అంటే పాత కమిషన్ ప్రకారం ఇవ్వండి. కొత్త ఫ్యూచర్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాక అప్పుడు కొత్త విధంగా ఇచ్చుకోండి. కానీ ఇప్పుడైతే పాత కమిషన్ ప్రకారం ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఓకే థ్యాంక్ యూ. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? సంతోషమేనా ఇప్పుడు? సంతోషమే అన్న. మొన్నటి వరకు మేము రోడ్ల బట్టి తిరిగినామన్న. మాకు ఆ పరీక్ష రాసుకునే అర్హత ఉంటుందో లేదో అనుకుని తిరిగాము. మాకు ఏజ్ పెరిగిపోయింది, పెళ్ళిలో లేదు, అంత భయంలో ఉండేవాళ్ళం. కానీ గత 40 రోజులుగా తిరుగుతున్న మమ్మల్ని మా సమస్యని రేవంత్ అన్న తెలుసుకొని మమ్మల్ని దగ్గరికి పిలుచుకొని మా సమస్యని విని మాకు 2 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ వయోపరిమితిని కల్పించడం కోసం రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి మా సమస్య గురించి పలుసార్లు ప్రస్తావించి మాకు న్యాయం చేసిన వ్యక్తి సమా రామ్మోహన్ రెడ్డి అన్న. ఈ విషయంలో సమా రామ్మోహన్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొన్నటి వరకు మేము పరీక్ష రాస్తామో రాయమో అసలు మేము దరఖాస్తు పెట్టుకోమో అనుకుని నిద్రపోయిన రాత్రులు కూడా ఉండేవి. కానీ వాటన్నిటిని ఛేదించి ఇవాళ ప్రజాప్రభుత్వం మాకు పరీక్ష రాసుకునే అర్హతను కల్పించింది. మాకు వయసు అనే అడ్డంకి లేకుండా మేము పరీక్షల్లో రాణించి మేము నిలవాలి, మేము మా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి మాకు ఇంకో అవకాశం కల్పించిన ఈ ప్రజాప్రభుత్వానికి రేవంత్ అన్నకి ధన్యవాదాలు. అదేవిధంగా నిరుద్యోగులు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉంటూ సమా రామ్మోహన్ రెడ్డి అన్న చేసిన ప్రయత్నం ఫలించింది. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్న. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద వీరందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి అన్న. పోలీసు అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినందుకు అంటూ వారి యొక్క సంతోషాన్ని అయితే వ్యక్తం పరుస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.